హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమఐఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుంటాం కదా. సో ఈ డైలీ కరెంట్ అఫైర్స్లో నుంచి చాలా ప్రశ్నలు అయితే కరెంట్ ఈవెంట్స్ పరంగా వస్తూ ఉంటాయి. సో ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, దానికి సంబంధించిన హిస్టరీ బ్యాక్గ్రౌండ్, అలానే మీకు ఒక ఈవెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. సో ఇవాళ వచ్చి నేను వన్ చైనా ప్రిన్సిపల్ అని ఒక ఈవెంట్ అయితే తీసుకున్నాను. ఇది బాగా న్యూస్లో ఉంది. సో దీని గురించి నేను బ్రీఫ్గా డిస్కషన్ ఇస్తాను. మీకు వచ్చేసి అసలు వన్ చైనా ప్రిన్సిపల్ అంటే ఏంటి, దానికి ఎందుకు ఏదే దేశాలు చుట్టుపక్కల దేశాలని దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి, ఇండియా యాక్సెప్ట్ చేసిందా లేదా, సో రీసెంట్గా శ్రీలంక యాక్సెప్ట్ చేసింది, నెక్స్ట్ ఇంకో కంట్రీ కూడా యాక్సెప్ట్ చేసింది. సో దానికి సంబంధించి ఇప్పుడు మనం క్లియర్ కట్గా అన్ని డిస్కస్ చేసుకుందాం. సో దాంతోపాటు మనం ప్రతి ఆల్టర్నేటివ్ డే వచ్చేసి 5 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకుంటాం, 5 ప్రిలిమ్స్ ప్రశ్నలు కూడా డిస్కస్ చేసుకుంటాం. కాబట్టి ఒక ఈవెంట్ 5 ప్రిలిమ్స్ ప్రశ్నలు, కాబట్టి చాలా ఇంపార్టెంట్ మన కరెంట్ ఈవెంట్స్. ప్రతిరోజు మీరు ఫాలో అవుతూ ఉండండి, మీకు చాలా యూజ్ అవుతాయి. యూపీఎస్సీ ఎగ్జామ్స్లో కావచ్చు, లేదా మనకి స్టేట్ పీసీ ఎగ్జామ్స్లో కూడా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తాయి అన్నమాట. సో ఇవాళ మనం చూస్తే మనకు వచ్చేసి 8th కరెంట్ అఫైర్స్. సో ఆగస్టు 8th ఏమున్నాయో క్లియర్ కట్గా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇండియా బిగిన్స్ కోఆపరేషన్ విత్ కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్. సో కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్. సో ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు. సో ఇండియా ఫార్మల్లీ కమెన్స్డ్ ది కోఆపరేషన్ విత్ బహ్రైన్ బేస్డ్ మల్టీలేటరల్ పార్ట్నర్షిప్ కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్. సో ఇది వచ్చేసి బహ్రైన్ అనమాట. సో బహ్రైన్ బేస్డ్, ఏ కంట్రీ? బహ్రైన్. సో బహ్రైన్ కంట్రీకి సంబంధించి ఒక మల్టీలేటరల్ పార్ట్నర్షిప్ మ్యారిటైమ్ ఎక్సైజ్లో అయితే ఇండియా అనేది కోఆపరేట్ చేస్తుంది. సో హౌఎవర్ ద మోడలిటీస్ ఆఫ్ ది ఎగ్జాక్ట్ నేచర్ ఆఫ్ కోఆపరేషన్ ఆర్ బీయింగ్ వర్క్డ్ అవుట్ అకార్డింగ్ టు ది అఫీషియల్స్. సో ఓకే, ఇక్కడ చూడండి, ఎట్ ది ఇండియా యుఎస్ 2+2 ఇన్ ఏప్రిల్. సో 2+2 డైలాగ్ జరిగింది కదా ఇండియా యుఎస్కి సంబంధించి. అందులో ఇండియా హాజ్ అనౌన్స్డ్ దట్ ఇట్ వుడ్ జాయిన్ ది సిఎంఎఫ్. సో సిఎంఎఫ్ అంటే ఇదే అనమాట, కంబైన్డ్ మనకి మ్యారిటైమ్ ఫోర్సెస్ అని. సిఎంఎఫ్ అంటే, సో ఈఎంఎఫ్ అంటే కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ అని. సో జాయింట్ సిఎంఎఫ్ ఇన్ అసోసియేట్ పార్ట్నర్గా ఇండియా అనేది అసోసియేట్ పార్ట్నర్గా అయితే జాయిన్ అవుతుందన్నమాట. సో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ హ్యాస్ బిన్ మనకి చెప్పాను రీజనల్ సెక్యూరిటీ పరంగా. సో ఇన్ ది వెస్ట్రన్ ఇండియన్ ఓషన్. సో మనకి వెస్ట్రన్ ఇండియన్ ఓషన్ కదా, సో ఇండియాకి వెస్ట్రన్ ఇండియన్ ఓషన్ సైడ్ మనకి ఈ ప్రాంతం అంతా కూడా వెస్ట్రన్ ఇండియన్ ఓషన్ కింద వస్తుంది అనమాట. ఈ ప్రాంతం అంతా కూడా, ఇదంతా కూడా అరేబియా సముద్రం ఇక్కడంతా. ఈ ప్రాంతాన్ని మనము కాపాడుకోవాలి రీజనల్ పరంగా. సో ప్రాంతీయం పరంగా మన సెక్యూరిటీ రక్షణగా ఉండాలి, ఏ కంట్రీ నుంచి మనకి థ్రెట్స్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. సో దీనికోసం అనేది ఈ సిఎంఎఫ్లో కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్లో ఒక మల్టీలేటరల్ ఎక్సైజ్ లాగా ఇండియా అనేది అసోసియేట్ మెంబర్గా అయితే జాయిన్ అయిందనమాట. ఇది మనకి యుఎస్ ఇండియాకి మధ్య 2+2 డైలాగ్ జరిగినప్పుడే అప్పుడే అనౌన్స్ చేసింది ఇండియా వచ్చి. తర్వాత జాయినింగ్ ది సిఎంఎఫ్ ఈజ్ ఏ లేటెస్ట్ సిరీస్ ఆఫ్ మల్టీలేటరల్ ఎంగేజ్మెంట్ బై ది ఇండియన్ నేవీ యాజ్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ వైడనింగ్ ది మిలిటరీ డిప్లొమసీ. సో అంతే కదా, ఇప్పుడు దీంట్లో లేటెస్ట్గా జాయిన్ అవ్వడం వల్ల సో మనకు కూడా కొంచెము తెలుస్తుంది అనమాట, అన్ని విషయాలు తెలుస్తాయి, కొంచెం స్ట్రాంగ్ అవుతాం. సో కంపేర్ టు ప్రీవియస్తో పోల్చుకుంటే ఇప్పుడు దీంట్లో జాయిన్ అవ్వడం వల్ల మనం కొంచెం స్ట్రాంగ్ అవుతాం. అమెరికా ఉంది, యుఎస్ ఉంది, బహ్రైన్ బేస్డ్ మల్టీలేటరల్ ఎక్సైజ్. కాబట్టి ఈ మనకి అరేబియా సముద్రం రీజన్ ఉంది, అరేబియా సముద్రం ఉంది కదా, ఆ ప్రాంతంలో మొత్తం అంటే వెస్ట్రన్ ఇండియన్ ఓషన్ మొత్తం కూడా మనకి కూడా కమాండ్ వస్తుందని చెప్తున్నారు. సో తర్వాత డ్యూరింగ్ ది జూలై ఎండ్ ద డిప్యూటీ చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్, సో వైస్ అడ్మిరల్ సంజయ్ మహేంద్రు విజిటెడ్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది సిఎంఎఫ్ విచ్ ద Navy said marks in the initiation of the Indian Navy's associate support to CMF in keeping with the India's commitment to collective responsibility of maritime security of the Indian Ocean. సో అన్నీ అంటే మిగతా దేశాల్లాగే మేము కూడా కలెక్టివ్గా సెక్యూరిటీ తీసుకుంటాము. వెస్ట్రన్ అంటే పశ్చిమ హిందూ మహాసముద్రం మొత్తం కూడా మన కమాండ్లో, అంటే మనకి రక్షణగా ఉండాలి, ఎలాంటి థ్రెడ్స్ రాకుండా, థ్రెడ్స్ వచ్చినప్పటికీ మనం కంబైన్డ్గా అందరం కలిసి ఏకదాటిపైకి వచ్చి దాన్ని ఎదుర్కొనాలనే ఉద్దేశంతో ఈ కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ అయితే ఏర్పడింది అనమాట. ఇందులో ఇండియా వచ్చేసి అసోసియేట్ మెంబర్, గుర్తుపెట్టుకోండి. సో అసోసియేట్ మెంబర్ అనమాట, ఇండియా వచ్చేసి ఇందులో అసోసియేట్ మెంబర్. సో ఇంకా కమిట్మెంట్స్ టు రిసోర్సెస్ అండ్ పర్సనల్స్ ఆర్ ది లిమిటెడ్ టు అసోసియేట్ మెంబర్షిప్ అండ్ ఇట్ విల్ బి ద కోఆపరేటివ్ ఎంగేజ్మెంట్ బేస్డ్ ఆన్ ది నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్. సో నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ అనమాట. సో ఎవరికి ఈ ప్రాంతంలో ఎటువంటి అవసరాలు ఉంటాయి, ఎటువంటి రిక్వైర్మెంట్ కావాలి, అవన్నీ కూడా కోఆపరేషన్ చేసుకుంటాయి. ఈ కంట్రీస్ అన్నీ కూడా కోఆపరేషన్ చేసుకుంటాయి. ఇప్పుడు ఇండియాకి ఏదైనా అవసరం అనుకోండి, ఇప్పుడు ఒక ఇండియాకి సంబంధించిన ఒక నౌక అనేది పైరట్స్కి సంబంధించి అక్కడ
ఇరుకుపోయింది అనుకోండి, అక్కడ వచ్చేసి పైలట్స్ దాన్ని సో సముద్ర దొంగలనే వాళ్ళు దాన్ని ఆక్రమించేస్తారు, షిప్ని వచ్చేసి కంప్లీట్గా కమాండ్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనము ఆ దేశానికి దగ్గరగా ఉంటే మనము వాళ్ళని రిక్వైర్మెంట్స్ అడుగుతారు అనమాట. సో మనం కాపాడండి, కోఆపరేషన్ చేయండి అండి, ఇట్లా నీట్గా అయితే ఎంగేజ్మెంట్ అనేది చేసుకుంటారు. సో ఇంకా the Indian Navy could be contributing warship, so contributing a warship when required. However, there is no deployment as a part of now. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఎటువంటి మనము డిప్లాయ్మెంట్ చేయడము షిప్స్ కానీ ఇట్లాంటి ఇంకా డిప్లాయ్మెంట్ ఏం చేయలేదు, జస్ట్ మనం జాయిన్ అయ్యాము, ఇక్కడ నుంచి మనం వాటిలో కంప్లీట్గా పాల్గొంటాం అనమాట. సో ద ఇండియన్ నేవీ హ్యాజ్ ఏ లియేషన్ ఆఫీసర్ పోస్టెడ్ అట్ ది యుఎస్ సెంట్రల్ కమాండ్ ఇన్ ది బహ్రైన్. ఇక్కడ వచ్చేసి మనకి సెంట్కామ్ అని ఉంటుంది అనమాట, అదేంటంటే యుఎస్ సెంట్రల్ కమాండ్, మనకి అమెరికాకి సంబంధించిన ఒక సెంట్రల్ కమాండ్ ఉంటుంది, అది బహ్రైన్లో ఉంటుంది. సో హూ విల్ ఆల్సో ఫంక్షన్ యాజ్ ది పాయింట్ పర్సన్ ఫర్ ది కోఆపరేషన్ విత్ ది సిఎంఎఫ్. సో ఇక్కడ మొత్తం వచ్చేసి ఇండియన్ నేవీ తరపున కూడా ఒక రిప్రజెంటేటివ్ అయితే ఉంటారనమాట, అక్కడ రిప్రజెంటేటివ్ ఉంటారు. అలానే మనకి సెంట్కామ్ అని యుఎస్ సంబంధించిన కమాండ్, సో కమాండ్ ఉంది అక్కడ, కమాండ్ సెంటర్ ఉంది కంప్లీట్గా. సో వీటంటే మధ్య కోఆపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇంకా ఏం చెప్పారంటే ద కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్స్ ఈజ్ ఏ మల్టీ naval partnership to promote security, stability and prosperity across the approximately 3.2 million square kilometer miles of the international waters. సో మొత్తం వచ్చేసి 3 million స్క్వేర్ మైల్స్ అనమాట, 3 million స్క్వేర్ మైల్స్ ఏరియా మొత్తాన్ని కూడా సముద్రం పైన ఇది వచ్చేసి కవర్ చేస్తుంది ఈ కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ అనేది. సో ఇంకా ఇంటర్నేషనల్ విచ్ ఎన్కంపాసెస్ ది సమ్ ఆఫ్ ది వరల్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ షిప్పింగ్ లైన్స్. అంతే కదా, మనకి చాలా ఇంపార్టెంట్ లైన్స్ మన వెస్టర్న్ హిందూ సముద్రం మీద నుంచి, ఇక్కడ నుంచి మనకి ఎర్ర సముద్రం మీద కలిసి అటు రెడ్ సీ నుంచి సుయాజ్ కెనాల్ నుంచి యూరోప్ వెళ్తుంటారు. చాలా షార్ట్ కట్ ఇది, చాలా షార్ట్ కట్. ఆఫ్రికా మొత్తం తిరిగి వెళ్లకుండా జస్ట్ సింపుల్గా వచ్చేసి రెడ్ సీ ద్వారా సుయాజ్ కెనాల్ ద్వారా మెడిటరేనియన్ సీలో కలుస్తుంది డైరెక్ట్ ఇండియన్ ఓషన్. కాబట్టి చాలా షార్ట్ కట్. ఈ ప్రాంతం అనేది ఎక్కువగా ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రేడింగ్ లైన్స్ అనమాట, ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ట్రేడింగ్ రూట్. సో మనకి నార్త్ అట్లాంటిక్ అనేది చాలా బిగ్గెస్ట్ ట్రేడ్ రూట్ ఇండియా మనకి ప్రపంచంలోనే. తర్వాత మలక్కా స్ట్రైట్ కానీ, సో తర్వాత ఇట్లా ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్రేడింగ్ రూట్ అని చెప్తున్నారు. సో ఇంకా 34 members గ్రూపింగ్. ద 34 nation గ్రూపింగ్ ఈజ్ కమాండెడ్ బై ది యుఎస్ నేవల్ వైస్ అడ్మిరల్. సో ఇక్కడ మొత్తం 34 దేశాల యొక్క గ్రూప్ అనేది ఉంటుంది, దాన్ని వచ్చేసి మొత్తం యుఎస్ అనేది కమాండ్ చేస్తుంది. సో ఇంకా మనకి సెంట్కామ్ అనేది యుఎస్ 5th fleet. ఆల్ 3 commands వర్ కోలొకేటెడ్ అట్ ది యుఎస్ నేవల్ సపోర్ట్ యాక్టివిటీ ఇన్ బహ్రైన్. ఈ 34 నేషన్స్ గ్రూప్ ఉంది కదా, దీని మొత్తాన్ని కూడా యుఎస్ ఈ 3 గ్రూపులు అనేది హెడ్గా ఉంటాయన్నమాట. సో ఏవేంటివి, యుఎస్ నేవీ వైస్ అడ్మిరల్ ఒకటి, సో నెక్స్ట్ సెంట్కామ్ ఒకటి, యుఎస్ 5th fleet, ఈ మూడు కింద వర్క్ చేస్తుంటాయి అనమాట. దీనికి సంబంధించి మొత్తం హెడ్ క్వార్టర్స్ అంతా కూడా బహ్రైన్లోనే ఉన్నాయి. సో ఇంకా ఇన్ ది ఇమ్మీడియట్ నైబర్హుడ్ పాకిస్తాన్ ఈజ్ ఏ ఫుల్ మెంబర్ ఆఫ్ కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్. సో మనకి పాకిస్తాన్ అనేది ఇందులో ఫుల్ టైం మెంబరు. పాకిస్తాన్ అనేది ఇండియా కంటే కూడా ముందే ఫుల్ టైం మెంబరు, మనం వచ్చేసి జస్ట్ అసోసియేటెడ్ మెంబరే. పాకిస్తాన్ ఆల్రెడీ ఫుల్ టైం మెంబర్గా ఉందన్నమాట, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఇట్లాంటి పాయింట్స్ ఇంపార్టెంట్ అడుగుతూ ఉంటారు. సో తర్వాత ఇట్ కంప్రైజెస్ ది టాస్క్ ఫోర్సెస్ CT-150. సో ఇంకా ఏమున్నాయి, CT-150 ఒకటి అంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ ది కౌంటర్ టెర్రరిజం, CT-151, CT-152 అంటే అరేబియన్ గల్ఫ్ ఫ్రీ సెక్యూరిటీ, సో CT-151 అంటే కౌంటర్ పైరసీ. సో ఇట్లా మీకు ఇంకా ఉన్నాయన్నమాట, ఇలా గ్రూపులు ఉన్నాయి. ఇందులో టాస్క్ ఫోర్సులు కూడా ఉన్నాయన్నమాట దేంట్లో, కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్లో. తర్వాత హ్యాజ్ పర్ ది CMF వెబ్సైట్, ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ ఆర్గనైజేషన్ అండ్ మెంబర్స్ ఆర్ నాట్ బౌండెడ్ బై ఏదర్ పొలిటికల్ ఆర్ మిలిటరీ మెయింటెనెన్స్. సో ఇక్కడ ఎలాంటి బైండింగ్ అనేది ఉండదన్నమాట. సో ఇది మ్యాండేటరీ, ఖచ్చితంగా చేయాలని ఒక బైండింగ్ అయితే ఉండదన్నమాట. దేనిదైనా మ్యారిటైమ్ సెక్యూరిటీకి సంబంధించింది కావచ్చు, మిలిటరీకి సంబంధించిన ఎలాంటి బైండింగ్ అయితే ఉండదు ఈ ఆర్గనైజేషన్లో. సో కాంట్రిబ్యూషన్స్ కెన్ వ్యారీ ఫ్రమ్ ది ప్రొవిజనల్స్ of a liaison officer at the CMF headquarters in Bahrain to the supply of warships or supply vessels in the task force maritime reconnaissance ఎయిర్క్రాఫ్ట్ బేస్డ్ ఆన్ ది ల్యాండ్. సో ఎప్పుడైనా అవసరమైతే వార్షిప్స్ కానీ వెజల్స్ కానీ షేర్ చేసుకుంటారు, కంట్రీస్ మధ్య షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఏదైనా అర్జెంట్ నీడ్ వచ్చింది, సో ఇండియా నుంచి కొన్ని మనకి రిక్వైర్మెంట్స్ కావాలని అడిగారు అనుకోండి ఏదైనా కంట్రీ ఎక్కడ ఈ గ్రూప్లో, సో ఇండియా ఇమీడియట్గా వాళ్ళకి వెజల్స్ కానీ ఏదైనా షిప్స్ కానీ చిన్న వార్షిప్స్ కానీ పంపిస్తుంది అనమాట హెల్పింగ్ చేయడానికి, ఎందుకంటే రీజనల్ కోఆపరేషన్ అనేది ఉంటుంది ఇక్కడ. సో తర్వాత వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ ఏ వార్షిప్స్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ అసైన్డ్ టు CMF టు గివ్ అసోసియేటెడ్ సపోర్ట్. సో వార్షిప్స్ ఇచ్చేదానికి ఇంకా అసోసియేటెడ్ మెంబర్కి ఉండవన్నమాట, కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. విచ్ ఈస్ అసిస్టెన్స్ దే కెన్ ఆఫర్ ఇఫ్ దే హ్యావ్ టైమ్ అండ్ కెపాసిటీ టు డూ విజిల్స్ అండర్టేకింగ్ ది నేషనల్ టాస్కింగ్ అండ్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది వెబ్సైట్ స్టేటెడ్ అండర్ దిస్ ఫ్రేమ్వర్క్. సో ఇండియా హ్యాస్ ఇన్ ది
past cooperation with the CMF on various occasions. So for instance, the combined maritime forces CTF 151 to coordinate with the Indian and Chinese warships deployed on anti-piracy. చూడండి ఇక్కడ. సో ఇక్కడ టాస్క్ ఫోర్స్ చెప్పాం కదా, ఇక్కడ టాస్క్ ఫోర్స్లో వచ్చేసి మనకి ఇక్కడ చూడండి CTF 151 CTF 151. సో దీని ప్రకారం వచ్చేసి చైనా ఇండియా వార్షిప్స్ని కూడా పంపిస్తుంది అనమాట. ఎందుకంటే పైరసీ మీద వీటి మీద దాడులు చేయడానికి, సో పైరేట్స్ ఉంటారు, వాటికి రీజనల్ కోఆపరేషన్ కోసం ఇండియా కూడా ఇక్కడ పంపిస్తుందని చెప్తున్నారు. సో ఇంకా మీరు చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఇండియా వచ్చేసి CMFలో వేరియస్ అకేషన్స్ కూడా పాల్గొందనమాట. దానికి సంబంధించిన మీటింగ్స్, ఏదైనా రీజనల్ మనకి ఆ సమ్మిట్ జరుగుతుంటాయి కదా, వాటిలో కూడా ఇండియా అనేది పాల్గొందనమాట. సో ఇది కొంచెం కొత్తగా ఉంది, సార్క్ బిమ్స్టిక్ ఇలా చూస్తాం కదా. సో కాబట్టి ఇది కొంచెం న్యూగా ఉంది, చాలా న్యూగా ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది. కాబట్టి నీట్గా చూసుకోండి. కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ అంటే ఏంటి, ఇందులో ఇండియా అనేది ఫుల్ టైం మెంబరా, అసోసియేట్ మెంబరా? సో పాకిస్తాన్ ఇందులో ఫుల్ టైం మెంబరు. దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? బహ్రైన్లో ఉంది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బహ్రైన్లో ఉంది. దీనిలో టాస్క్ ఫోర్స్ ఏమున్నాయి న్యూస్లో అడుగుతారు. CTF 150, CTF 151, CTF 152 అనేది న్యూస్లో ఉన్నాయి. ఇవి దేనికి సంబంధించినవని కింద ఇస్తారు. G20, సార్క్, బిమ్స్టెక్ ఇట్లా మీకు కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ అని ఇస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా నీట్గా అయితే మీరు ఆన్సర్ చేయాలి. ఇది వచ్చేసి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఈరోజు వచ్చిన వాటిల్లో. నెక్స్ట్ ఏం ఉన్నాయి క్లియర్ కట్గా మనము డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఇస్రో వాళ్ళు ఒక శాటిలైట్ లాంచ్ చేశారు, కానీ అది ఫెయిల్ అయింది. ఎందుకో చూడండి. శాటిలైట్స్ లాంచ్డ్ బై ది SSLV ఇన్ ఏ రాంగ్ ఆర్బిట్. సో రాంగ్ ఆర్బిట్ ఉంటుంది కదా, సో కరెక్ట్ ఆర్బిట్లో కూడా రాంగ్ ఆర్బిట్లో బేస్ చేయడం వల్ల అది వచ్చేసి ఫెయిల్ అయిపోయింది. సో ఇట్ ఈస్ నాట్ ది ఫస్ట్ టైం ఫర్ ది ISRO to face a setback on its maiden launch missions on the PSLV. So dubbed as one of the trusted workhorses for the space agency. మనకు PSLV అనేది ఇస్రోకి సంబంధించిన నమ్మకమైనటువంటి వెహికల్ అనమాట. సో ఇందులో మోస్ట్ సక్సెస్ఫుల్ అయ్యాయి. మన మిషన్స్ అన్నీ కూడా ఇండియా తరపున ఇస్రోలో వచ్చి అన్ని మిషన్స్ కూడా సక్సెస్ఫుల్ అయ్యాయి అనమాట. సో కాబట్టి చాలా ఇది మనకి చాలా హానెస్ట్ అంటే ట్రస్టెడ్ అనమాట, నమ్మకమైనటువంటిది. కాకపోతే ఇట్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ ది ఫస్ట్ ఫ్లైట్ బ్యాక్ ఆన్ ది సెప్టెంబర్ 20, 1993. సో కానీ ఎంత ట్రస్టెడ్ ఫస్ట్ టైం అయితే మనం విఫలమేమో ఇందులో వచ్చేసి ఫస్ట్ టైం అయితే నాట్ సక్సెస్ఫుల్ అని చెప్తున్నారు. ఆఫ్టర్ ఇట్స్ ఫస్ట్ సక్సెస్ఫుల్ లాంచ్ ఇన్ ది అక్టోబర్ 1994. సో 1993లో ఫెయిల్ అయినప్పటికీ కూడా 1994లో సక్సెస్ అయ్యాం మనం వచ్చేసి ఇక్కడ సక్సెస్ అయ్యాం అనమాట. సో PSLV ఎమర్జెడ్ యాజ్ ది రిలయబుల్ అండ్ వర్సటైల్ లాంచ్ వెహికల్ ఫర్ ఇండియా విత్ 39 consecutively. So consecutively successful missions in the July 2017. సో మనము 1994 నుంచి మనము 2017 వరకు కూడా మొత్తం 39 మిషన్స్ అనమాట. సో 39 మిషన్స్ సక్సెస్ఫుల్గా మనము చేసామన్నమాట. సో 1993లో ఫెయిల్ అయినప్పటికి కూడా ఇక్కడి నుంచి 1994 నుంచి ఈ PSLV మిషన్తో 2017 వరకు 39 మిషన్స్ వరుసగా కాన్సిక్యూటివ్ అంటే వరుసగా ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వకుండా 39 మిషన్స్ని మనం సక్సెస్ఫుల్గా విజయవంతమైంది అనమాట. సక్సెస్ఫుల్గా మనము వాటి ఆర్బిట్లోకి పెట్టామన్నమాట శాటిలైట్స్ రెండింటిని కూడా. కాబట్టి అంత సక్సెస్ఫుల్ మనకి PSLV వెహికల్ అనేది సక్సెస్ఫుల్ మిషన్ అనమాట, రియల్ లాంచ్ వెహికల్. సో తర్వాత ఇట్ హ్యాడ్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఆన్ ది చంద్రయాన్ 1 ఇది 2018. గుర్తుపెట్టుకోండి, చంద్రయాన్ 1 అనేది 2018లో లాంచ్ చేశారు. చంద్రయాన్ 1 2018లో లాంచ్ చేశారు. ఈ లాంచ్ చేసినప్పుడు దీన్ని PSLV ద్వారానే లాంచ్ చేశారు అనమాట. PSLV మనకి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటారు. పోలారు శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇంకోటి GSLV ఉంటుంది, మనకి జియో సింక్రనైజ్ అట్లా ఉంటాయి. సో ఇది వచ్చేసి PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనమాట. సో PSLVకి GSLVకి మన డిఫరెన్సెస్ ఉంటాయి, అవన్నీ నీట్గా చూసుకోండి. మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్, ప్రిలిమ్స్ పరంగా కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ నోట్ చేసి పెట్టుకోండి PSLVకి GSLVకి మధ్య డిఫరెన్సెస్ ఏమున్నాయని. ఇక్కడ చంద్రయాన్ 1 అనేది 2008లో లాంచ్ చేశారు. ఈ చంద్రయాన్ 1 అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి చంద్రుడి మీద నీటి ఆనవాళ్ళు వాటర్ ఉన్నాయని చెప్పి నిరూపించింది వచ్చేసి చంద్రయాన్ 1 అనమాట. సో ప్రపంచంలో మొట్టమొదటి మిషన్ లూనార్ మీద మనకి చంద్రుడి మీద వాటర్ ఉందని చెప్పేసి నిరూపించింది అనమాట చంద్రయాన్ 1. అండ్ ఆల్సో మాస్ ఆర్బిటర్ స్పేస్ క్రాఫ్ట్ ఇన్ 2013. సో ఇది వచ్చేసి చంద్రయాన్ 2001లో వచ్చేసి మనము చంద్రయాన్ని 1 లాంచ్ చేసాం. ఎగ్జాక్ట్గా అలానే మనము మాస్ ఆర్బిటర్ మిషన్ వచ్చేసి 2013లో లాంచ్ చేసాము. ఇది మనము ఫస్ట్ అటెంప్ట్లోనే లాంచ్ చేసాము. ప్రపంచంలోనే ఫస్ట్ అటెంప్ట్లో లాంచ్ చేసింది మాస్ ఆర్బిట్లోకి వెళ్ళినటువంటిది ఇండియా ఒకటే. ఇది మనము హాలీవుడ్ మూవీ ఉంది కదా, గ్రావిటీ మూవీ. సో హాలీవుడ్ మూవీ ఉంటుంది, గ్రావిటీ చాలా బాగుంటుంది చూడండి. సో గ్రావిటీ మూవీ కంటే కూడా తక్కువ బడ్జెట్తోనే మనము దీని వచ్చేసి లాంచ్ చేసామన్నాడు. ఒక హాలీవుడ్ ఫిల్మ్ కంటే కూడా తక్కువ బడ్జెట్తోనే మనం చేసాం.
ఇది రష్యాకి 16 అటెంప్ట్ పట్టింది, 16 సార్లు అటెంప్ట్ చేశారు, ఫెయిల్ అయింది అనమాట. 15 సార్లు ఫెయిల్ అయ్యి 16 సార్లు వెళ్ళారు. రష్యాకి మనకి అమెరికాకి 15 సార్లు పట్టింది, చైనాకి మనకి ఎన్నిసార్లు పట్టింది, 5+ టైమ్స్ పట్టింది. కానీ ఇండియా ఫస్ట్ అటెంప్ట్లోనే ఈ ఫీట్ని అయితే సాధించింది అనమాట. మాస్ ఆర్బిట్లోకి మనం వెళ్ళాము. సో ఇదొకటి. సో నెక్స్ట్ అండ్ లేటర్ ట్రావెల్ టు ది మూన్ అండ్ మార్స్ రెస్పెక్టివ్లీ. సో తర్వాత మూన్కి మార్స్లో కూడా వెళ్ళాం కాబట్టి ఈ విధంగా మనకి చంద్రయాన్ 1 మూన్కి, అలానే మాస్ ఆర్బిటర్ స్పేస్ క్రాఫ్ట్ అంటే మంగళయాన్ అంటాం మనము, అది వచ్చేసి మార్స్కి సంబంధించింది. ఈ డేట్లో మనము సక్సెస్ఫుల్గా అయ్యామన్నమాట. దేన్ని యూజ్ చేసి ఈ పిఎస్ఎల్వి మనం పిఎస్ఎల్వి యూజ్ చేసి ఈటర్లో సక్సెస్ఫుల్ అయితే అయ్యామన్నమాట. సో చూడండి, ద ఫస్ట్ ఫ్లైట్ ఆఫ్ జిఎస్ఎల్వి ఇన్ ఏప్రిల్ 2001 క్యారింగ్ ది GSAT-1 వాజ్ సక్సెస్ఫుల్ ఆఫ్ ది ఇస్రో. సో మనకి పిఎస్ఎల్వి గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు జిఎస్ఎల్వి. సో జిఎస్ఎల్వికి సంబంధించిన ఫస్ట్ ఫ్లైట్ అయితే 2001లో మనము GSAT-1 అనే ఒక శాటిలైట్ అయితే సక్సెస్ఫుల్గా లాంచ్ చేసామన్నమాట. GSAT-1 అనే ఒక శాటిలైట్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసాము. ఫ్రమ్ జనవరి 2014 ద వెహికల్ హ్యాస్ అచీవ్డ్ ది 4 కాన్సిక్యూటివ్ సక్సెసెస్. సో ఇస్రో సెడ్ 2014 నుంచి ఇది మొత్తం 4 మిషన్స్, సో 4 సక్సెస్ఫుల్గా ఫెయిల్ అవ్వకుండా వరుసగా 4 ఫీట్స్ని అయితే మనం సాధించారన్నమాట. 4 కాన్సిక్యూటివ్ సక్సెస్ఫుల్ మిషన్స్ అనేది చేసిందనమాట జిఎస్ఎల్వి కూడా. The first development flight of the GSLV MK3 was successfully placed GSAT-19 satellite to the geosynchronized transfer orbit on June 5, 2020. ఇక్కడ మనము చూడండి, ఇక్కడ GSLVలో ఇది ఒక అప్డేటెడ్ వర్షన్ అనమాట. అంటే ఎక్కువ మనకి GSLV MK3. సో GSLV MK3 అనేది పెద్ద శాటిలైట్, బిగ్గెస్ట్ శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారనమాట. దీని ద్వారా వచ్చేసి GSAT-19ని, సో గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. GSAT-19 వచ్చేసి మనం జియో సింక్రనైజ్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి లాంచ్ చేశాము. ఇప్పుడు జూన్ 15, 2017లో. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, చంద్రయాన్ 1 కావచ్చు, తర్వాత మనకి చంద్రయాన్ 2 మాస్ ఆర్బిటర్ స్పేస్ క్రాఫ్ట్, మనకి మంగళయానికి సంబంధించి ఇవన్నీ కూడా ఏ వెహికల్ ద్వారా మనం లాంచ్ చేసాము. మన దాంట్లో ఇంజిన్ ఏం యూజ్ చేస్తాం, మనకి వికాస్ ఇంజిన్ యూజ్ చేస్తుంటారు అనమాట. సో మనకి నమ్మినారాయణ తెలుసు కదా, నమ్మినారాయణ గురించి ఈ మధ్య మూవీ కూడా వచ్చింది, రాకెటరీ నంబి ఎఫెక్ట్ అని. అందులో కూడా మనకి వికాస్ ఇంజిన్ తీసుకొచ్చింది నమ్మినారాయణ అనమాట. చాలా ఇంపార్టెంట్ లిక్విడ్ ఫ్యూయిల్ రాకెట్ అనమాట అది. సో లాంచ్ వెహికల్ ఇంజిన్. సో ఇట్లా మీరు GSLVకి సంబంధించినవి GSAT-19 లాంచ్ చేసింది ఏది, GSLV MK3 అనమాట. ఇప్పుడు మనకు ప్రజెంట్ అడ్వాన్స్డ్ వర్షన్ ఉండేది GSLV MK3. ఇది వచ్చేసి బిగ్గెస్ట్ శాటిలైట్, అంటే వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి పేలోడ్స్ వెయిట్ ఎక్కువ ఉన్నదాన్ని తీసుకెళ్తుంది అనమాట. ఈ విధంగా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఇస్రోకి సంబంధించింది, డిఫెన్స్ పరంగా హెల్త్ పరంగా, నెక్స్ట్ స్పేస్ పరంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటాయి ఎగ్జామినేషన్లో. అవన్నీ కూడా క్లియర్ కట్గా చూసుకోండి. సో తర్వాత నిన్న ఎలక్షన్ మనకి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగాయి. ఇంతకుముందు మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగాయి. సో ద్రౌపది ముర్ము గారు 15th ప్రెసిడెంట్గా మనకి ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగాయి, ఆల్రెడీ కంప్లీట్ అయ్యి ఎవరు గెలిచారో ఇప్పుడు చూద్దాం. సో ద ఎలక్షన్ కమిషన్ ఆన్ సాటర్డే సైన్డ్ ది సర్టిఫికేట్ ఆఫ్ ది ఎలక్షన్ ఆఫ్ సో చూడండి, జగదీప్ ధన్కర్. సో జగదీప్ ధన్కర్ అది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కంప్లీటింగ్ ది పోల్ ప్రాసెస్ బిగాన్ ఇన్ ది 17 మొత్తం వచ్చేసి 70 ఎలక్టర్స్లో 725 ఆయనకే ఓటేశారనమాట. సో మనకి ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే మనకి జగదీప్ ధన్కర్, గుర్తుపెట్టుకోండి. సో జగదీప్ ధన్కర్ వచ్చేసి మనకి ఇప్పుడు ప్రెజెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఈయనకి వచ్చేసి మొత్తం ఓట్స్ ఎన్ని పడ్డాయంటే, ఇక్కడ వచ్చేసి మొత్తం ఓట్స్ ఎన్ని పడ్డాయంటే మొత్తం 780 ఓట్స్ ఉంటే ఈయనకి 725 ఓట్స్ పడ్డాయి అనమాట. సో ఓన్లీ మనకి ఈయనకి తక్కువ పడ్డాయి. నెక్స్ట్ ఇంక వచ్చేసి ఓన్లీ తక్కువ పడ్డాయి అనమాట. ఇక్కడ చూడండి ఇంకా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే వెస్ట్ బెంగాల్ క్యాండిడేట్ రిసీవ్ ది 598 799 వ్యాలిడ్ ఓట్స్. ఇన్ని ఓట్స్ ఉన్నప్పటికీ దీంట్లో ఇక్కడ ఇంకా చెప్తుంది ఉండే ఎలక్షన్ కమిషన్ దో పౌండ్ టు బి ఇన్వాలిడ్. కొన్ని ఓట్స్ అనేది పౌండ్, సో 15 ఓట్స్ అనేది ఇక్కడ ఇన్వాలిడ్ అయ్యాయి అనమాట. మొత్తం వచ్చేసి ఇన్వాలిడ్ అయ్యాయి. ది ఎలక్షన్ కమిషన్ చెప్పింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మనకి ఎవరు, రాజీవ్ కుమార్. మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి రాజీవ్ కుమార్. సో ఎలక్షన్ కమిషనర్ అనూప్ చంద్ర పాండే సైన్డ్ ది సర్టిఫికేషన్ ఆఫ్ ది ఎలక్షన్ ఆఫ్ ది ధన్కర్. ఓకే, సైన్డ్ కాపీ వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు ది యూనియన్ హోమ్ సెక్రటరీ. సో మనకి సైన్ చేస్తారు కదా ఎలక్షన్ కమిషన్ అయిపోయిన తర్వాత, దాన్ని యూనియన్ సెక్రటరీకి పంపిస్తారు, హోమ్ సెక్రటరీకి. అదంతా చూసుకుంటారు ప్రాసెస్. సో మిస్టర్ ధన్కర్ ఫార్మర్ వెస్ట్ బెంగాల్ గవర్నర్. ఈయన ఇంతకుముందు వెస్ట్ బెంగాల్ అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారనమాట జగదీప్ ధన్కర్ అనే వ్యక్తి. ఈయన ఎన్డీఏ క్యాండిడేట్, రిసీవ్డ్ ది 590 ఓటు. సో మొత్తం వచ్చేసి ఇక్కడ చూడండి మీరు. సో ఈయన మనకి మొత్తం వచ్చేసి 720 పడ్డాయి అనమాట. 720 వ్యాలిడ్ ఓట్స్ పెడితే సో ఇందులో వచ్చేసి ఈయనకి 710 పడ్డాయి. మనకి అపోజిషన్ క్యాండిడేట్ ఎవరు, మార్గరెట్ అల్వా అనమాట. సో మార్గరెట్
అల్వా, మార్గరెట్ అల్వాకి వచ్చేసి 182 ఓట్స్ అయితే పడ్డాయి. జగదీప్ ధన్కర్ అయితే గెలిచారనమాట. సో ఇంతవరకు మనకి వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్గా వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి మనకి జగదీప్ ధన్కర్ గారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతున్నారు. సో భారత ఉపరాష్ట్రపతి అవుతున్నారు. సో భారత ఉపరాష్ట్రపతి వచ్చేసి మనకి రాజ్యసభ చైర్మన్గా ఉంటారు. ఇక్కడ ఎవరెవరు పాల్గొంటారు, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎవరెవరు పాల్గొంటారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఎలక్టెడ్ మెంబర్స్, సో ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్ అనమాట. సో పార్లమెంట్కి సంబంధించిన అందరూ ఎలక్టెడ్ మెంబర్స్, నామినేటెడ్ మెంబర్స్ అందరూ కూడా పాల్గొని ఓటేస్తారనమాట. ఎవరికి? వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. ఇది కూడా సీక్రెట్ బ్యాలెట్ ఉంటుంది, సేమ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఉంటుంది, సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్ అయితే ఉంటుంది అనమాట. కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ కట్గా చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్, వన్ చైనా పాలసీ బాగా న్యూస్లో ఉంది. వన్ చైనా పాలసీ అనేది ఇప్పుడు న్యూస్లో ఉంది. దీని గురించి ఇవాళ ఒక ఈవెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా, అది వన్ చైనా పాలసీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక చూడండి, వాంగ్కి థ్యాంక్స్ బంగ్లాదేశ్ ఫర్ బ్యాకింగ్ ది వన్ చైనా పాలసీ. రీసెంట్గా వన్ చైనా పాలసీని శ్రీలంక యాక్సెప్ట్ చేసింది. సో శ్రీలంక జస్ట్ 1 వీక్ బిఫోర్ శ్రీలంక అయితే యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా యాక్సెప్ట్ చేసింది. సో బంగ్లాదేశ్ కూడా యాక్సెప్ట్ చేసింది అనమాట. ఇప్పుడు బంగ్లాదేశ్ వన్ చైనా పాలసీని ఇండియా కూడా ఆల్రెడీ ఎప్పుడో యాక్సెప్ట్ చేసింది, అదేంటో చూద్దాం. సో చైనాస్ ఫారెన్ మినిస్టర్ ఎంత చేసేస్తే, సో on Sunday thanked Bangladesh the adhering the one China policy in the backdrop of the Taiwan crisis. So Taiwan crisis, one China policy అంటే తైవాను, హాంకాంగ్ ఇవన్నీ కూడా చైనా కిందే ఉన్నాయి, చైనా అంతర్భాగం అని చెప్పేసి మనము ఓటేయడము. దాని అర్థం అంటే వన్ చైనా పాలసీ అంటే అదనమాట. తైవాన్ అన్ని కూడా చైనీస్ కంట్రోల్ ఉంటాయి, అంటే చైనీస్ అంతర్భాగం అని చెప్పడం అనమాట. అంతా కలిపి వన్ చైనా పాలసీ అని. సో ద డిస్కషన్ ఇన్ ది టుక్ ప్లేస్ బిట్వీన్ ది బంగ్లాదేశ్ అండ్ ఓకే వీ లార్జ్లీ నో దట్ ఇట్స్ హ్యాపెనింగ్ ది చైనీస్, ఇదంతా కామన్ మ్యాటర్. సో ఇక్కడంతా చూసుకుంటే బంగ్లాదేశ్ అయితే ఓవరాల్గా వన్ చైనా పాలసీకి అయితే సైన్ చేసిందనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ చూడండి. సో కవరింగ్ ది డిజాస్టర్ ప్రివెన్షన్ రిడక్షన్. సో ఈరోజు సైన్ చేసుకున్నారు, డిజాస్టర్ ప్రివెన్షన్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని సైన్ చేసుకున్నారు. ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ బిట్వీన్ ది బంగ్లాదేశ్ అండ్ చైనా 2022 to 27 వరకు. ఎడ్యుకేషన్ కోఆపరేషన్ కావచ్చు సంబంధించింది, ఎన్హాన్స్ కొలాబరేషన్ ఇది మొత్తం మెరీన్ సైన్స్ టెక్నాలజీకి సంబంధించి కూడా వాళ్ళైతే సైన్ చేసుకున్నారు. ఇంకా పోస్ట్ పాండమిక్ తర్వాత చైనా అనేది బంగ్లాదేశ్కి ఏ విధంగా హెల్ప్ చేసింది కూడా అన్ని గుర్తు చేసుకుని నీట్గా వాళ్ళ గురించి డిస్కస్ చేసుకున్నారు. తర్వాత రోహింగ్యా రెఫ్యూజీ క్రైసిస్ ఫీచర్ డ్యూరింగ్ ది టాక్స్. ఇక్కడ రోహింగ్యా క్రైసిస్ అనమాట. సో రోహింగ్యా క్రైసిస్ గురించి వీళ్ళైతే డిస్కస్ చేసుకున్నారు. సో రోహింగ్యాస్ అనే వాళ్ళు మయన్మార్ నుంచి బంగ్లాదేశ్కి మైగ్రేట్ అయ్యారు. బంగ్లాదేశ్లో ఒక ఏరియాలో మొత్తం వచ్చేసి వీళ్ళే ఉంటారు అనమాట. ఒక క్యాంప్స్ ఉన్నాయి, అక్కడ వచ్చేసి క్యాంప్స్ ఉన్నాయి. సో తర్వాత ఇక్కడ రోహింగ్యా క్రైసిస్ గురించి డిస్కస్ చేస్తున్నారు. సో మయన్మార్ ఈజ్ ఏ డిఫికల్ట్ కంట్రీ. సో ఈజ్ ఏ డిఫికల్ట్ కంట్రీ, వీఆర్ సిన్సియర్లీ వర్కింగ్ రిజాల్వ్ క్రైసిస్. సో మయన్మార్ డిఫరెంట్. ఇక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు ఏం చెప్పారంటే మయన్మార్ చాలా డిఫికల్ట్ కంట్రీ, ఇప్పుడు మిలిటరీ రూల్ ఉంది, రోహింగ్యాస్ అక్కడి నుంచి అంతా వచ్చేసి మైగ్రేట్ అయ్యి బంగ్లాదేశ్కి వస్తున్నారు, ఇక్కడ బంగ్లాదేశ్లో ఉంటున్నారు, సో మాకు ప్రాబ్లంగా ఉంది, దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోండి అని చెప్పేసి చర్యలు అయితే అర్జ్ చేస్తారు అనమాట బంగ్లాదేశ్ వాళ్ళు. ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వన్ చైనా పాలసీ. అసలు వన్ చైనా పాలసీ అంటే ఏంటో ఇప్పుడు మనము క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం. వన్ చైనా పాలసీ గురించి మీకు బ్రీఫ్ డిస్కషన్ అయితే క్లియర్ కట్గా ఇస్తాను. సో వన్ చైనా పాలసీ అంటే ఏంటో అన్ని ప్రతి పాయింట్ నీట్గా మనం ఒక్కడొక్కడే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వన్ చైనా పాలసీ ఈజ్ ఏ కీ కార్నర్ స్టోన్ ఆఫ్ ది సినో యుఎస్ రిలేషన్స్. ఇది కార్నర్ స్టోన్ ఆఫ్ ది సినో అంటే చైనాకి యుఎస్ సంబంధించిన రిలేషన్స్లో కార్నర్ స్టోన్ అనమాట ఇది. సో ఇట్ ఈస్ ది డిప్లొమాటిక్ అక్నాలజ్మెంట్ ఆఫ్ ది చైనాస్ పొజిషన్ దట్ ఈజ్ ఓన్లీ వన్ చైనా గవర్నమెంట్. సో చైనీస్ చుట్టుపక్కల ఎన్ని దేశాలు ఉన్నప్పటికీ దాని కంట్రోల్లో ఉంటాయి కదా, టిబెట్ ఉంది, హాంకాంగ్ ఉంది, తైవాన్ ఉంది, వీటన్నిటికి కూడా ఒకే గవర్నమెంట్ ఉంది, అది ఓన్లీ చైనా గవర్నమెంట్ అని దీని అర్థం అనమాట. అండర్ ది పాలసీ యుఎస్ రికగ్నైజెస్ అండ్ హ్యాస్ ఫార్మల్ టైస్ విత్ ది చైనా రాదర్ దాన్ ది ఐలాండ్ ఆఫ్ తైవాన్. ద చైనా సీజ్ ది బ్రేక్ అవే ప్రొవిన్స్. సో మామూలుగా ఇక్కడ యుఎస్ కూడా రికగ్నైజ్ చేసింది, ఇంతకుముందు యుఎస్ కూడా రికగ్నైజ్ చేసింది తైవాన్ అనేది చైనా అంతర్భాగం అని చెప్పేసి రికగ్నైజ్ చేసింది అనమాట ఈ పాలసీ ప్రకారం. అండ్ హ్యాస్ ఫార్మల్ టైస్ విత్ ది చైనా రాదర్ దాన్ ది ఐలాండ్ ఆఫ్ ది తైవాన్. సో ఇక్కడ చైనా సీజ్ ది బ్రేక్ అవే ప్రొవిన్స్. సో ఇది బ్రేక్ అవే ప్రొవిన్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చైనా ఇన్సిస్ట్ తైవాన్ ఈజ్ అన్ ఇన్ఎలిజిబుల్ పార్ట్ ఆఫ్ ది చైనా. సో చైనా ఏం చెప్తుందంటే తైవాన్ అనేది కూడా చైనాలో ఉండే సపరేట్ భాగం కాదు, చైనాలో అంతర్భాగమే, తైవాన్ కూడా చైనాలో అంతర్భాగమని చెప్తున్నారనమాట. సో ఎనీ కంట్రీ దట్ వాంట్స్ డిప్లొమాటిక్ రిలేషన్స్ విత్ ది మెయిన్లాండ్ చైనా మస్ట్ బ్రేక్ అఫిషియల్ టైస్ విత్ ది తైపీ. సో ఇక్కడ చూడండి, ఎనీ కంట్రీ దట్ వాంట్స్ డిప్లొమాటిక్ రిలేషన్స్ విత్ ది మెయిన్లాండ్ చైనా. సో చైనాతో ఎవరైతే చేసుకుంటారో ద బ్రేక్ మస్ట్ బ్రేక్ అఫిషియల్ టైస్ విత్ ది తైపీ. సో మీరు వచ్చేసి ఇప్పుడు చైనాతో అంటే దీని అర్థం ఏంటంటే
మీరు తైవాన్తో సపరేట్గా చేయకూడదు, ఎటువంటి చర్యలు చేయకూడదు, డిప్లొమాటిక్ రిలేషన్ చేయకూడదు, అది చైనాతోనే చేయాలన్నమాట. చైనాతోనే సపరేట్గా చేయాలి, మీరు చేస్తే చైనాతోనే చేయాలి, కానీ మీరు సపరేట్గా తైవాన్తో అయితే చేయకూడదు అనమాట. ఎందుకంటే వన్ చైనా పాలసీ కింద తైవాన్ కావచ్చు, టిబెట్, హాంకాంగ్ అన్నీ కూడా చైనీస్ గవర్నమెంట్ కిందే ఉంటాయి. ఒకే ఒక గవర్నమెంట్, అదే చైనీస్ గవర్నమెంట్, కాబట్టి ఖచ్చితంగా మీరు చైనీస్తో చేయాలని. సిన్స్ ది యుఎస్ ఎస్టాబ్లిష్డ్ ఫార్మర్ డిప్లొమాటిక్ విత్ ది బీజింగ్ ఇన్ 1979, సో ఇట్ హ్యాడ్ టు సెవర్ టైస్ విత్ ది తైవాన్ అండ్ క్లోజ్ ఇట్స్ తైపేన్ ఎంబసీ. సో చైనాతో 1979లో చేసిందనమాట. యుఎస్ వచ్చేసి ఇక్కడ ఎస్టాబ్లిష్ ఫార్మల్ డిప్లొమాటిక్ టైస్ అనేది చేసింది బీజింగ్లో 1970లో. ఇట్ హ్యాడ్ సివియర్ టైస్ విత్ తైవాన్తో వాళ్ళు వచ్చేసి కొంచెం రిలేషన్స్ అనేది తగ్గించి వాళ్ళు తైపీ అనే సిటీ అనమాట, ఇక్కడ వచ్చేసి తైవాన్లో మేజర్ సిటీ క్యాపిటల్, అక్కడ ఎంబసీని కూడా క్లోజ్ చేశారు అనమాట. సో దిస్ యాజ్ రిలేటెడ్ ఇన్ ది తైవాన్స్ డిప్లొమాటిక్ ఐసోలేషన్ ఫ్రమ్ ది ఇంటర్నేషనల్ కమిటీ. సో ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట. తైవాన్ అనేది ఎప్పుడైతే అమెరికా పెద్ద కంట్రీ, అగ్రరాజ్యం అమెరికా అనేది, ఎప్పుడైతే అమెరికా తైవాన్లో ఉన్న తన యుఎస్ ఎంబసీని క్లోజ్ చేసిందో అన్ని దేశాలు కూడా భయపడ్డాయన్నమాట. సో మనకి అమెరికా అగ్రదేశమైనటువంటి అమెరికానే తైవాన్తో రిలేషన్షిప్స్ లేకుండా చేసుకుంటుంది, రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయకుండా వాళ్ళకి ఎంబసీని క్లోజ్ చేశారు. ఎందుకంటే చైనాలో ఒకే ఎంబసీ ఉండాలని చెప్పేసి, చైనాలోనే ఉండాలని వన్ గవర్నమెంట్, ఎందుకంటే వీళ్ళు సైన్ చేశారు కాబట్టి ఇక్కడ. అట్లనే అమెరికా చేసేసరికి కంప్లీట్గా అక్కడి నుంచి తైవాన్ అనేది మిగతా దేశాలతో ఐసోలేషన్ అయిపోయింది అనమాట. కంప్లీట్గా మిగతా దేశాలతో సంబంధం లేకుండా పోయింది. ఒక అమెరికానే సరైనటువంటి సంబంధాలు లేకున్నప్పుడు మిగతా దేశాలు ఎలా వెళ్ళవు కదా. సో అట్లా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నుంచి తైవాన్ అయితే ఐసోలేట్ అయితే అయిందనమాట. సో నెక్స్ట్ పాయింట్స్ ఏమున్నాయి చూద్దాం. ఇది వచ్చేసి మామూలుగా దీనికి సంబంధించింది వన్ చైనా పాలసీ అంటే కంప్లీట్గా చైనా కింద తైవాన్, సో తైవాన్ కావచ్చు, టిబెట్ కావచ్చు, తర్వాత ఇంకా ఏమున్నాయి హాంకాంగ్, ఇవన్నీ కూడా ఒకే దాంట్లో ఉంటాయి. అది వచ్చేసి ఓన్లీ చైనీస్ గవర్నమెంట్ కింద ఇవన్నీ ఉంటాయని చెప్పేసి చెప్తుంది అనమాట. సో మీరు డిఫరెంట్ ఎంబసీస్ పెట్టకూడదు, అంతా చైనీస్ గవర్నమెంట్కి ఉండాలి. మీరు ఎప్పుడైనా డిప్లొమాటిక్ రిలేషన్ చేయాలన్నా చైనీస్ గవర్నమెంట్ చేయాలి, కానీ తైవాన్తో చేయకూడదని దీని అర్థం. సో దీని మీద ఇండియా స్టాండ్ ఏముందో చూద్దాం. అసలు ఈ చైనాకి తైవాన్కి మధ్య రిలేషన్స్లో ఇండియా యొక్క స్టాండ్ ఏదో క్లియర్ కట్గా చూద్దాం. సిన్స్ 1949 నుంచి ఇండియా హెస్ యాక్సెప్టెడ్ ది వన్ చైనా పాలసీ. మనం 1949 నుంచే యాక్సెప్ట్ చేస్తున్నాం. మనకి చైనాకి వారం ముందు నుంచే మనము వన్ చైనా పాలసీని అయితే యాక్సెప్ట్ చేస్తున్నాం. దట్ యాక్సెప్ట్ తైవాన్ అండ్ టిబెట్ యాజ్ ది పార్ట్ ఆఫ్ చైనా. 1949లోనే అంటే స్వాతంత్ర్యం మన గవర్నమెంట్, ఇంట్రీమ్ గవర్నమెంట్ ఉంది కదా, అప్పటి నుంచే నెహ్రూ మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచే మనము టిబెట్, తైవాన్ అనేది చైనాలో పార్ట్ అని చెప్పేసి వన్ చైనా ప్రిన్సిపల్ని మనము యాక్సెప్ట్ చేస్తున్నాం. మనది వచ్చేసి వన్ ఆఫ్ ది ఎర్లియర్ కంట్రీ అనమాట వన్ చైనా ప్రిన్సిపల్ని యాక్సెప్ట్ చేయడము. తర్వాత హౌఎవర్ ఇండియా యూజెస్ ది పాలసీ టు మేక్ డిప్లొమాటిక్ పాయింట్, దట్ ఈస్ ఇఫ్ ఇండియా బిలీవ్స్ వన్ చైనా పాలసీ చైనా షుడ్ ఆల్సో బిలీవ్ ది వన్ ఇండియా పాలసీ. సో మనం వన్ చైనా పాలసీని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నామో వాళ్ళు కూడా వన్ ఇండియా పాలసీని మన దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట, చైనీస్ వాళ్ళు కూడా. సో ఎనఫ్. So even though India has stopped mentioning the other two one China policy in the joint statements and official documents since 2010. సో మనం 1949లో వన్ చైనా పాలసీని యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా మనం 2010 నుంచి 2010 సంవత్సరం నుంచి ఈ వన్ చైనా పాలసీని మనం ఎక్కడ అగ్రిమెంట్స్లో కానీ జాయింట్ స్టేట్మెంట్లో కానీ మెన్షన్ చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి ఇక్కడ బాగా పాయింట్. సో 1949లో మనం యాక్సెప్ట్ చేసాం, కానీ 2010 నుంచి, సో 2010 1945 మధ్యలో మాత్రం మనం వచ్చేసి జాయింట్ స్టేట్మెంట్స్లో కానీ అగ్రిమెంట్లో కానీ మొత్తం అన్నింటిలో కూడా మనం వన్ చైనా పాలసీని మెన్షన్ చేసాం. కానీ 2010 నుంచి అయితే మనము మెన్షన్ చేయట్లేదు, వన్ చైనా పాలసీని మెన్షన్ చేయట్లేదు. సో ఇట్స్ ఎంగేజ్మెంట్ విత్ తైవాన్ ఈజ్ స్టిల్ రిస్ట్రిక్టెడ్ డ్యూ టు ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది టైస్ విత్ చైనా. మనం చైనాతో మనం చూడండి, చైనాతో మనకి లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ చేస్తున్న వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ మనకి చైనా. సో మన ఇండియా కూడా చైనాకి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్. సో మొన్నటి వరకు మనకి చైనానే ఉన్నదనమాట. సో మనకి చైనానే లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఉన్నది. ఇప్పుడు యూఎస్ అధిగమించింది, సో యూఎస్ అయిందనమాట. ఈ విధంగా చైనాతో మనకి చాలా ట్రేడ్ ఉంది. మనం యూజ్ చేసే మొబైల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ గూడ్స్, ప్రతి ఒక్కటి ఇండియా చాలా డిపెండ్ అయింది చైనీస్ గూడ్స్ మీద, చైనా మీద చాలా డిపెండ్ అయింది. కాబట్టి మనం వాళ్ళతో రిలేషన్స్ చెడగొట్టుకోము, ఎందుకంటే మనం చెడిపోకుండా నీటి రిలేషన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఎందుకంటే రిలేషన్స్ దెబ్బతింటే మనమే ఎక్కువ ఎఫెక్ట్ అవుతాం, ఎందుకంటే మనం చాలా వాటి మీద చైనా మీద డిపెండ్ అయి ఉన్నాం. కోల్ కావచ్చు, రిమైనింగ్ అన్నీ కూడా. సో చైనా చూడండి, ప్రపంచంలో చాలా వాటిలో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఉంటుంది.
అల్యూమినియం కావచ్చు, రైస్ కావచ్చు, ఇట్లా చాలా చూసుకుంటే చైనానే ఉంటుంది ఎక్కువ టీ పరంగా అన్నింటిలో. సో కాబట్టి ఇంపార్టెంట్. మనం ఏం చేస్తామంటే చైనాతో మంచి రిలేషన్షిప్స్ ఉండాలని చెప్పేసి తైవాన్తో డిప్లొమాటిక్ రిలేషన్స్ అయితే మనము చేయట్లేదు. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 1949 నుంచి మనము వన్ చైనా పాలసీని యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా 2010 నుంచి మనం ఎలాంటి జాయింట్ స్టేట్మెంట్స్లో కానీ అగ్రిమెంట్లో కానీ మనం ఎక్కడ కూడా ఇది జాయింట్ స్టేట్మెంట్ అండ్ అఫీషియల్ డాక్యుమెంట్లో మనము మెన్షన్ చేయట్లేదు వన్ చైనా పాలసీని. సో ఇది వచ్చేసి ఇండియా యొక్క స్టాండ్ అనమాట. సో ఇప్పుడు మ్యాప్ చూడండి మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి మొత్తం ఎల్లోలో ఉన్నదంతా చైనా, ఇక్కడ ఈ ఎల్లో ఉంది కదా. సో ఇది వచ్చేసి మనకి హాంకాంగ్, ఇక్కడ వచ్చేసి మనకి హాంకాంగ్ మకాకి రీజన్ అంతా హాంకాంగ్ మకావ్ రీజన్స్ ఉంటాయి. ఇది తైవాను, ఇవంతా కూడా చైనాలో పార్ట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా కూడా చైనాలో పార్ట్ అని చెప్తున్నారు ఈ రీజన్స్ మొత్తాన్ని కలుపుకొని. అంటే వన్ చైనా పాలసీ అంటే వన్ చైనా పాలసీ. వన్ చైనా పాలసీ అంటే వన్ గవర్నమెంట్ అని, అది కూడా ఓన్లీ చైనీస్ గవర్నమెంటు. వన్ గవర్నమెంట్ అంటే అది కూడా చైనీస్ గవర్నమెంట్ కింద ఇవన్నీ ఉంటాయి. తైవాన్ కావచ్చు, తైవాన్ అయినా హాంకాంగ్ అయినా చైనా అయినా మొత్తం ఒకే గవర్నమెంట్ ఉంటాయి, అదే చైనా గవర్నమెంటు. ఇప్పుడు రీసెంట్గా ఈ ఇష్యూ ఎందుకు వచ్చిందంటే మనకి యునైటెడ్ స్టేట్స్ హౌస్ స్పీకర్ అనమాట ఆమె నాన్సీ పెలోసి గారు తైవాన్లో అడుగుపెట్టింది. చైనీస్ నుంచి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఇలాంటి రిలేషన్స్ అంటే ముందుగా చెప్పకుండా ఎంబసీకి ఆమె తైవాన్లో అడుగుపెట్టింది అనమాట. ఇది వచ్చేసి బాగా చైనా మండిపడింది అనమాట, తీవ్రంగా మండిపడి తైవాన్ చుట్టూ ఇక్కడ తైవాన్ చుట్టూ కూడా వాళ్ళు మిలిటరీ డ్రిల్స్ అనేది చేశారనమాట. తైవాన్ గగనతలంలోకి 35 ఫైటర్ జెట్స్ని తీసుకెళ్లారు, చుట్టూ యుద్ధ నౌకల్ని మోహరించారు. అంటే ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేశారనమాట. ఒక 4-5 డేస్ యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. నాన్సీ పెలోసి గారు అక్కడ ఉన్నంత వరకు నీట్గా మెయింటైన్ వాళ్ళు అట్లా చేశారనమాట. అంటే దాని అర్థం ఏంటంటే తైవాన్ అనేది మాలో అంతర్భాగము, మీరు ఎలాంటి సపరేట్ రిలేషన్స్ అనేది అక్కడ మెయింటైన్ చేయకూడదు, చేస్తే తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కొంటారని చెప్పేసి చెప్పింది. అయినప్పటికీ కూడా యునైటెడ్ స్టేట్స్ అమెరికా హౌస్ స్పీకర్ వచ్చేసి డేర్గా వెళ్ళి తైవాన్ వచ్చేసి చేశారనమాట. తైవాన్ ఏంటంటే వాళ్ళకి సపరేట్ గవర్నమెంట్ కావాలి, మాకు చైనా నుంచి స్వేచ్ఛ కావాలని చెప్పేసి చేస్తున్నారు. తైవాన్లో వాళ్ళకి ఫ్రీడమ్ ఉండదు, ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్ ఉండదు. ఎవరైనా స్ట్రైక్స్ ఇట్లాంటివి చేసినా కూడా చైనీస్ గవర్నమెంట్ వాళ్ళని అణచివేస్తుంది అనమాట. ఆర్మీ అనేది అంత పవర్ఫుల్గా ఉంటుంది అక్కడ. ఎలాంటి ఫ్రీడమ్ టు టాక్ మన ఇండియాలాగా స్ట్రైక్స్ అట్లాంటివి ఏమి ఉండవు. మొత్తాన్ని అణచివేస్తారు అక్కడ. ఎప్పటికప్పుడు సరైన చర్యలు తీసుకొని అక్కడ వచ్చేసి వాళ్ళు మరణ శిక్షలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. అక్కడ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా వన్ చైనా పాలసీ అనేది ఇది. ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్లో మీకు నీట్గా ఏమేం చెప్పాను, డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి వాటి గురించి అయితే డిస్కస్ చేశాను. వాటితో పాటు ఒక ఈవెంట్ అనమాట, ఈవెంట్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేశాను, వన్ చైనా పాలసీ గురించి మీకు బ్రీఫ్ డిస్కషన్ అయితే ఇచ్చానమాట. కాబట్టి రేపు డైలీ కరెంట్ అఫైర్స్లో మనము డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, 5 ప్రిలిమ్స్ స్పెషల్ గురించి, 5 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ గురించి నీట్గా అయితే మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం. ఇవి మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కావచ్చు, మీకు మెయిన్స్ పరంగా కూడా బాగా ఇంపార్టెంట్ ఉంటాయి అన్నమాట. ఇవి చూసుకోండి. అలానే స్టేట్ పీసెస్ ఏబిపిఎస్సీ, టీఎస్పీఎస్సీ, గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా ఇవి కరెంట్ అఫైర్స్లో కీ రోల్ అనేది ప్లే చేస్తాయి. మనకి ఇలాంటి అన్ని పాయింట్స్ అన్ని నోట్ చేసి పెట్టుకోండి, ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఇవాళ వీడియో. రేపు క్లాస్లో నీట్గా క్లియర్ కట్గా మనము కలుసుకుందాం. థ్యాంక్ యూ వాళ్ళు.